వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేను ప్రతీక్ గాంధీ గారిది అగ్ని మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన. సో ఈ మూవీ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిపోయింది అనమాట. మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించచ్చు, కాన్సెప్ట్ బాగుంది బై. సో రివ్యూ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిపోయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకునే 2 minutes ఉంది. ఇంకొంచెం తక్కువనే ఉంటుంది, లైక్ ఇంట్రొడక్షన్ అవుట్రో అవన్నీ దగ్గర ఇంకో తక్కువనే ఉంటుంది. అండ్ ఇది ఏమంటారు బై, కొంచెం అక్కడ కొంచెం గోరీ బ్లడ్ సీన్స్ లాగా కనిపించచ్చు. సో పెద్దలకు మాత్రం 16+ or 13+ ఏజ్కి అయితే నేను కన్సిడర్ చేస్తాను. లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు పిల్లలతో పాటు చూస్తారంటే. ఇట్లా కమింగ్ టు స్టోరీ ఏంది, కథ ఏందని అంటే బై సింపుల్గా ఏం లేదు బై. ఒక ఫైర్ ఫైటర్ ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ గురించి అనమాట. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎట్లా స్ట్రగుల్ చేస్తారు అనే దాని మీద కాన్సెప్ట్. దాంట్లో ఇంకొక మంచి ఈ స్వీట్ పాట్ లేకపోతే ట్విస్ట్ ఏంటంటే, ఇద్దరు మన ప్రతీక్ గాంధీ అండ్ అతని బావ మర్దులు అంటారు కదా, అదేమో పోలీస్ పర్సన్ ఉంటాడు, మనోడేమో ఫైర్ ఫైటర్ హెడ్ లాగా ఉంటాడు అన్నమాట అవి. సో మంచి కాన్సెప్ట్తో పాటు కొంచెం డిఫరెంట్ అప్రోచ్తో పాటు అయితే తీసుకొచ్చారు. మూవీ నాకైతే బాగా అనిపించింది. మూవీ మాత్రము చూడదగ్గ మూవీ. కొంచెం డిఫరెంట్ స్టైల్, కొత్త వేలు అయితే చూపించారు అన్నమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే బై, మన ఇతని క్యారెక్టర్ చాలా బాగానే కనిపిస్తుంది. మంచి మంచి యాక్టర్స్ కూడా ఉన్నారు బై దీంట్లో, లేరన్నట్టు కూడా కాదు, మంచి పర్ఫామ్ చేసారు. అండ్ స్టోరీ మూవీ అంతా చూసుకుంటే మాత్రం బై రివెంజ్ స్టోరీ అని తెలుస్తుంది మనకి మధ్యలోనే తెలిసిపోతుంది. 1.5 కాడికి వచ్చేసరికి మీకు అర్థమైపోతుంది రివెంజ్ స్టోరీ అని. కానీ ఎండింగ్ ఎక్స్పెక్టెడ్ అనమాట బై. సో మీకు క్లారిటీగా చెప్పుకోవాలంటే బై, మంచి విషయాలు ఏంటంటే దీంట్లో మూవీలో స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది, కాన్సెప్ట్ కొత్తగా ఉంది, చూపించే విధానం కొత్తగా ఉంది. కాబట్టి నాకు నచ్చింది, చూసినాను, ఎంజాయ్ చేసినాను. డ్రాబ్యాక్స్ ఏంటంటే ప్రిడిక్టబుల్ అనమాట. నేను చాలా మూవీస్లో చెప్పినాను, అంటే రెగ్యులర్గా చూడడం వల్ల ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రిడిక్టబుల్ ఉంది. విలను మన పాత సినిమాలో చూపించినట్టు చూపించారు, కొంచెం వీక్ లాగానే, పెద్దగా ఏం అనిపించలేదు విలన్ గురించి చూసుకుంటే. ఇట్లా ఎండింగ్ పెద్దగా ఏం అనిపించదు. సో వాళ్ళు చనిపోయారు అనేసి వాళ్ళ కోసం రివెంజ్ తీసుకుంటున్నట్టు అసలు విలన్ది సెన్సే లేదు బై. విలన్ అన్నట్టే కనిపించదు నాకు. మోస్ట్ ఏంటంటే బాబా మర్దులది ఎక్కువ కనిపిస్తుంది, ఆ స్ట్రగుల్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి, వీళ్ళదే ఎక్కువ ఉంటుంది. కానీ అది నాకు పెద్ద ఫీల్ అయితే కాలేదు. అదొకటి మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. దీంట్లో విలన్ కరెక్ట్గా చూపించలేదు. అతని ఎమోషన్స్ ఏదో ఇంటెన్షనల్గా విలన్ చూపించాలన్నట్టే చూపించారు. కానీ అసలు వేరే రకంగా ఇంకొంచెం ఎక్స్ట్రాగా పెట్టింటే బాగుండేది అంటే కానీ ఉండింటే బాగుండేది. కానీ సింపుల్గా ఏదో గలీలో చేస్తున్నట్టు విలన్ అయితే చూపించారు అన్నమాట. అదే ఒక మైనస్ అనుకోవచ్చు ఈ మూవీకి అనమాట. ఓవరాల్గా మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. ఈ 2-3 కారణాల వల్ల విలన్ అంత లేదు, వేరే మంచిగా ఉంటే బాగుండేది అనేసి అయితే నేను అనుకుంటున్నా బై. అండ్ అక్కడక్కడ కొన్ని ప్రిడిక్టబుల్ సీన్స్ ఒకటి ఉంటాయి, కొన్ని లాజిక్ లేని సీన్స్ కూడా ఉన్నాయి, కాబట్టి తక్కువ రేటింగ్స్ ఇవ్వాల్సి వచ్చింది. చూడొచ్చదా అన్న అంటే బై, ఎస్ బై చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ ఇది నా ఒపీనియన్ రివ్యూ అనమాట బై. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి బై. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.